వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ క్లౌడ్ చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఏం చేసినాం, అసలు వర్క్ ఫ్లో ఇంజిన్ అంటే ఏం లేదు. వర్క్ ఫ్లో ఇంజిన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్ కాంపోనెంట్, ఆ సిరీస్ ఆఫ్ టాస్క్ని ఆటోమేట్ మేనేజ్ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోస్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి, అవి కరెక్ట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయో చూడడానికి ఒక సిస్టమ్ కావాలి కదా, అదే వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇది ఏం చేస్తుంది, డిఫైన్స్, మేనేజెస్ అండ్ ఎగ్జిక్యూట్. మస్తు వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా. ఇప్పుడు వర్క్ ఫ్లోస్ డెఫినేషన్ మీకు ఇంత స్టార్టింగ్ ఒక వీడియో చెప్పిన. వర్క్ ఫ్లో ఏం చేస్తుంది, ఒక సిరీస్ ఆఫ్ టాస్క్ని కరెక్ట్ ఆటోమేటిక్గా మేనేజ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఇట్లా మస్తు వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా. ఆ వర్క్ ఫ్లో అన్నిటిని మేనేజ్ చేయాలి, డిఫైన్ చేయాలి, ఇంకా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ఆటోమేట్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమే వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇదంటే ఎందుకు మళ్ళీ సిస్టమ్ అంటే అవసరం. ఎందుకంటే ఆ వర్క్ ఫ్లోస్ కరెక్ట్గా కంప్లీట్ అయినాయి, అనుకున్న ఆర్డర్లో, కరెక్ట్ ఆర్డర్లో, ఇంకా కరెక్ట్ అప్రోప్రియేట్ రిసోర్సెస్ని వాడుతున్నాయా అని చూసుకోవడానికి ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలి. అదే వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ వర్క్ ఫ్లోస్ అని కరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, కరెక్ట్ రిసోర్సెస్ని వాడుకుంటున్నాయి, కరెక్ట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, కంప్లీట్ అయినాయి టాస్క్ అన్నింటినీ. ఆ టాస్క్లన్నీ కరెక్ట్ ఆర్డర్లో కంప్లీట్ అయినాయి చూసుకోవడానికి ఒక వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టంలో కొన్ని కాంపోనెంట్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ చూస్తాం. సో ఇట్స్ అండ్ జస్ట్ ఓవర్వ్యూ ఆఫ్ దట్ ఆర్కిటెక్చర్ అనమాట. ఆ ఆర్కిటెక్చర్లో ఏముంటుంది, వర్క్ ఫ్లో ఇంజిన్ ఉంటుంది, డిజైనర్, మానిటర్, షెడ్యూలర్ అండ్ రిసోర్స్ మేనేజర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతాయి కాంపోనెంట్స్, ఆ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ వీడియో. ఇప్పుడు వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ అప్పట్లో ట్రెడిషనల్ సిస్టమ్స్ ఎట్లుండేదంటే సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ ఉన్నది. ఏంటంటే అవి ఆఫ్టెన్ ఏంటంటే ఒక సింగిల్ మానిటర్ మిషన్స్ కానీ క్లస్టర్స్ కానీ టైడ్ అయ్యి ఉంటుంది. సో దీనివల్ల సెంట్రల్ ఆర్కిటెక్చర్ ఉండేది. ఇంకా చాలా తక్కువ స్కేలబిలిటీ ఉండేది. ఒక లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కూడా ఎక్కువ స్కేల్ చేయలేం ఈ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ని. ఎగ్జాంపుల్ చెప్పొచ్చేసరికి గ్రిడ్ బేస్డ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ సైంటిఫిక్ కంప్యూటింగ్ వాడుతున్నాయి ఈ ట్రెడిషనల్ సిస్టమ్స్. ఇప్పుడు ఒక క్లౌడ్లో మాట్లాడుకుంటే, క్లౌడ్ ఎనేబుల్డ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇదేమైంది, క్లౌడ్లో ఉన్న వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్స్ లార్జ్ ఏదైతే క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయో, ఐఏఎస్ కానీ, ప్యాస్ కానీ, సాస్ కానీ, ఇవన్నీ లెవరేజ్ చేసి ఈ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇదేం చేసింది, ఈ సర్వీసెస్ని లెవరేజ్ చేసి ఇంకా స్కేలబుల్గా, ఇంకా ఫ్లెక్సిబుల్గా ఇస్తుంది మనకి. ఇంకా డైనమిక్ ప్రొవిజన్ని సపోర్ట్ చేస్తుంది. వర్చువల్ మిషన్స్ మైగ్రేషన్ ఇన్ యాక్షన్ అంటాం. ఇట్స్ డైనమిక్ ప్రొవిజన్. సో డైనమిక్ ప్రొవిజన్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అయినా కానీ, స్టోరేజ్ అయినా కానీ, ఇవన్నిటిని సపోర్ట్ చేస్తుంది ఈ మన వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసరికి పెంగస్ కానీ, క్లౌడ్ ఎనేబుల్స్ కానీ, ఇవన్నీ దాని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ పారాడిగ్మ్ చెప్పాలి. ఇప్పుడు ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇది ఏం చేస్తుంది, ప్రొవైడ్స్ వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు అమెజాన్ EC2, ఓపెన్ స్టాక్. ఇప్పుడు ప్యాస్ ఉంది, ప్యాస్లో డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ ఇస్తుంది. అక్కడ నువ్వు డెవలప్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇట్లా డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ ఇస్తుంది వర్క్ ఫ్లోస్కి. ఎగ్జాంపుల్ వచ్చేసి అనేక ఆర్కిటెక్చర్ ఉంటుంది మనకి ఈ చాప్టర్లో. అందుకే అనేక వచ్చింది. ఎందుకంటే ప్యాస్ అనేది ఏం ఆఫర్ చేస్తుంది, డెవలప్మెంట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆఫర్ చేస్తుంది వర్క్ ఫ్లోస్కి. ఆ వర్క్ ఫ్లోస్ ఆ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటుంది. అలాంటి ఒక డెవలప్మెంట్ ప్లాట్ఫామే అనేక. ఓకే, గూగుల్ యాప్ ఇంజిన్ ఇస్తుంది. సాస్ కూడా ఏం చేస్తుంది, ఒక వర్క్ ఫ్లో అప్లికేషన్స్ డెలివర్స్ వర్క్ ఫ్లో అప్లికేషన్స్ యాజ్ సర్వీస్. వర్క్ ఫ్లోస్నే యాజ్ అ సర్వీస్గా ఇస్తున్నది. సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ కదా. సో వర్క్ ఫ్లోస్ని మీరు సర్వీస్లో వాడుకోవచ్చు అని వర్క్ ఫ్లోస్ని సర్వీస్లోకి ఇస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ Salesforce. మళ్ళీ అడ్వాంటేజెస్ ఏంది, మరి వర్క్ ఫ్లోస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇన్ క్లౌడ్స్ అంటే స్కేలబుల్ ఉంది. లార్జ్ వర్క్ ఫ్లోస్ కూడా విత్ ఎలాస్టిక్ రిసోర్సెస్ మనం మేనేజ్ చేయొచ్చు. ఇంకా కాస్ట్ ఎఫిషియెంట్, నువ్వు ఎంత వాడతావు ఆ రిసోర్సెస్ అంటే పే సరిపోతుంది. ఇంకా యాక్సెసిబిలిటీ, గ్లోబల్గా యాక్సెసివ్ ఉంటుంది. ఇంటర్నెట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ప్రతి చోట వీ కెన్ యాక్సెస్ వర్క్ ఫ్లోస్ విచ్ ఈస్ ఇన్ ద క్లౌడ్. ఇంకా ఫాల్ట్ అనేసి ఏంటంటే రిప్లికేట్ టాస్క్ అక్రాస్ క్లౌడ్ నోట్స్ అండ్ ఫాల్ట్ ఉంటే అప్పుడప్పుడు రిప్లికేట్ చేస్తుంది, చూపించేస్తుంది. ఇంకా దీనిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే డేటా ఓవర్ హెడ్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ క్లౌడ్స్ కాబట్టి అక్కడ మనకు డేటా ఓవర్ హెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఓవర్ హెడ్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా సెక్యూరిటీ రిస్క్ వస్తాయి. ఎందుకంటే మల్టిపుల్ యూజర్స్ వాడతారు ఒక క్లౌడ్ని. మస్తు మంది యూజర్స్ ఉంటారు. దీనివల్ల సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి డెఫినెట్గా వస్తాయి, ప్రైవసీ కన్సర్న్స్. ఇంకా వెండర్ లాకిన్ విత్ ఇన్ ప్రాబ్లమేటిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. వెండర్ లాకిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజెస్.